రే సాంబా, సీతని చూసావా? చూశాను మేడం. సీత మేడం గారు ఇందాకే బయటికెళ్లారు. బయటికంటే ఎక్కడికెళ్ళింది తెలీదు సార్. తనొక్కతే బయటికి వెళ్తుంటే ఎక్కడికి ఎందుకు అని అడగలేదా నువ్వు? అడిగాను బాబు. సమాధానం చెప్పకుండా కోపంగా చూశారు. గేటు తీయమని అరిచారు. అరిస్తే మాత్రం ఇంత రాత్రి సీతని ఎలా బయటకు పంపించావు? సీత వెళ్ళాకైనా ఆ విషయం మాతో చెప్పాలి కదా. చెప్పకుండా ఏం చేస్తున్నావురా? సీతమ్మ కోపం రూపం చూసి చాలా భయం వేసింది సార్. సీతమ్మ గారిని నేను ఎప్పుడూ అలా చూడలేదు. ఏదో అమ్మవారి ఉగ్ర రూపంలా అనిపించింది. అమ్మవారు ఒంట్లోకి వచ్చినట్టు, అమ్మవారు పూరినట్టు సీతమ్మ జుట్టంతా విరబూసుకొని చాలా భయంకరంగా కనిపించింది మేడం. బయట ఆ సౌండ్ ఏంటి? ఏదో అమ్మవారి ఊరేగింపులా ఉంది మహా. సీత అక్కడికి ఏమైనా వెళ్ళుంటుందేమో. సీత ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటుంది. సీతకి అమ్మవారి జాతర అంటే చాలా ఇష్టం. సీత ఇష్టంతో వెళ్ళుండదు, కోపంతో వెళ్ళిందని సాంబ చెబుతున్నాడు కదా. తను ఎలా వెళ్ళినా అక్కడ ఉంటే వెనక్కి తీసుకొచ్చేద్దాం. పదండి. నువ్వు ఉండు మహా, సీతను మేం తీసుకొస్తాం. అవును మహా, మళ్ళీ నువ్వెందుకు? నేను వస్తాను. ఊరేగింపులో సీత ఏం చేస్తుందో నేను చూడాలి. పదండి. మామ అని ముద్దుగా పిలిచే ఆ సీతేనా ఈ సీత? సీతను అమ్మవారు పోనిందా లేక అమ్మవారిని సీత ఆవహించిందా? ఆ త్రిశూలంతో వాళ్ళని పొడి చేసేతమ్మా, ఏడ విరగడైపోతుంది. దీనికి నిజంగా పిచ్చెక్కింది. నడి వీధిలో నాట్యం ఆడుతున్న పరువు తీస్తోంది. సీతకి ఏమైంది మహా? సీత ఎందుకు అలా చేస్తుంది? ఆ అమ్మాయి ఒంట్లోకి అమ్మవారు వచ్చింది. ఎవరో పెద్దింటి అమ్మాయిలా ఉంది. ఇంత చిన్న వయసులో ఎంత భక్తో. పెళ్లి కూడా అయినట్టుంది. ఎవరింటి కోడలో? త్వరగా దాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళాలి. అది మన ఇంటి కోడలని అందరికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళి రామ్తో చెప్పు. అలాగే మహా. రామ్, త్వరగా సీతని ఇంట్లోకి తీసుకెళ్దాం. అందరూ చూస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో సీతని ఎలా తీసుకెళ్ళగలం పిన్ని? ఎలాగైనా తీసుకెళ్ళాలి రామ్. మహా సీత కోసం టెన్షన్ అవుతుంది. సీత 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 కళ్ళు తెరు. సీత మాట్లాడు. సీత సీత ఏమైంది? సీత సీత మాట్లాడు. సీత 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 మాట్లాడు. సీత అమ్మవారు ఆ అమ్మాయి ఒంట్లోంచి వెళ్ళిపోయింది బాబు. కంగారు పడకు. కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. కాస్త పక్కకు తీసుకెళ్లి పడుకోబెట్టండి. సీత సీత రామ్ని ఇక్కడ సీన్ క్రియేట్ చేయొద్దని చెప్పు. త్వరగా దాన్ని ఇంట్లోకి తీసుకురమ్మని చెప్పు. సీత 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 రామ్, సీతని ఇంటికి తీసుకువెళ్దాం. మహా టెన్షన్ అవుతుంది. సీతను ఎత్తుకో రామ్.
సీత చూడు మహా, ఇది మనకంటే మహానటిలా ఉంది. నీకేం కాలేదు సీత, నువ్వు ఇంట్లో క్షేమంగా ఉన్నావు. మరెందుకు అందరూ నా చుట్టూ ఉన్నారు? ఇందాక నువ్వు మా అందరికీ అమ్మోరు సినిమా చూపించావమ్మా. సినిమానా? వీధిలో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. మాతో చెప్పకుండా నువ్వు అక్కడికి వెళ్ళావు. ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించావు. దాన్ని ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించడం అనరు రామ్, అమ్మవారు పోనడం అంటారు. అమ్మవారు పూనడం అనరు, పైత్యం అంటారు. అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే పిచ్చి అంటారు. సీత నిన్ను త్రిశూలంతో పొడిచుంటే తెలిసేది పిచ్చో పైత్యమో లేక అమ్మవారు పూనకమో. నేను తనని పిచ్చిది అన్నాను అని నా పీక పట్టుకొని నానా హడావిడి చేసింది. నన్ను చంపేస్తాను అని బెదిరించింది. అంతా జరిగాక కూడా నేను ఈ ఇంటి పరువు బయట పడకూడదని కామ్గా ఉన్నాను. ఇప్పుడు తానేం చేసిందో నువ్వే స్వయంగా చూసావు కదా రామ్. మహా చెప్పింది రైట్ రామ్. ఇలాంటి పిచ్చి పనులు వెర్రి చేష్టలు చేస్తే పిచ్చిది అనక ఇంకేమంటారు? ఫంక్షన్లో అందరి ముందు మన పరువు తీసింది. అది చాలదన్నట్టు ఇప్పుడు వీధిలోకి వెళ్ళి మన పరువుని బజార్న పడేసింది. ఈ ఇంటి గౌరవం గురించి కాస్త కూడా ఆలోచించలేదు. మీరు మన పరువు గౌరవం గురించి మాట్లాడుతున్నారు గాని సీత గాయపడిందని, తను బాధపడిందని ఆలోచించట్లేదు. తన బాధని మీరు ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ఇంటా బయట పిచ్చిగంతులు వేసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడమేనా తన బాధ రేవతి? బాధ ఉంటే మనసులో దాచుకుంటారు గాని ఇలా ఎవరైనా గొడవ చేస్తారా అత్తయ్య? మన ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా అలా చేశామా? ఆ రోజు కూడా త్వరలోనే వస్తుందిలేమ్మా. మహాలక్ష్మి తొందరలోనే మీ అందర్నీ నిజమైన పిచ్చోళం చేసి వీధిలో గెంటేస్తుంది. బాధను కొందరు మనసులో దాచుకుంటారు, కొందరు ఆత్మీయులతో పంచుకుంటారు, ఇంకొందరు దేవుడితో చెప్పుకుంటారు. నాకు తెలిసి సీతకిక్కడ ఆత్మీయులెవ్వరూ లేరు. బాధను మనసులో దాచుకోలేక అమ్మవారితో చెప్పుకోవడానికి వెళ్ళిందేమో. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు రేవతి. మేమంతా ఆత్మీయులం కాక సీతకు శత్రువులమా? సీత మీద కక్ష కట్టామా? కావాలని తనని టార్గెట్ చేశామా? మీరు నిజంగా సీత ఆత్మీయులైతే తన బాధను అర్థం చేసుకోవాలి కదా. నువ్వు చేస్తున్న పనిని కూడా చెయ్యని పనిలా కాన్ఫిడెంట్గా చెప్పడం నీకే చెల్లింది చెల్లెమ్మా. ఏమర్థం చేసుకోవాలి రేవతి? సీత మమ్మల్ని బాధ పెట్టింది గాని మేము సీతని బాధ పెట్టామా? నువ్వే అర్థం లేకుండా మాట్లాడుతున్నావు రేవతి. అనవసరంగా సీతను సమర్థిస్తున్నావు. సీతని మహావదిన పిచ్చిది అన్నందుకేగా నీ కోపం? మరి సీత చేస్తుందేంటి? పిచ్చి పనులు కావా, మంచి పనులా? మరి మీరు చేస్తున్నదేంటి? పుణ్యకార్యాల దాన ధర్మాల? రామ్, నువ్వేం మాట్లాడవేంటి? రిసెప్షన్లో సీత ఏం చేసిందో చూసావు, ఇప్పుడు ఏం చేసిందో చూసావు. వాళ్ళు వీళ్ళు కాదు, నువ్వు చెప్పు. సీత చేసింది రైటా రాంగా? చెప్పు రామ్. మేం అనవసరంగా సీతను అంటున్నావని మీ అత్తయ్య అంటోంది. సీత ఏం చేయకపోతే మేమెందుకంటాం?
అప్పటికి సీత ఎన్ని చేసినా మహా ఓర్పుతో భరిస్తుంది. సీతను ప్రేమించమంటుంది. కాని ఎంత సహనానికైనా ఓ హద్దుంటుంది కదా. మహావదిన కాబట్టి ఇంత చేసిన సీతని క్షమిస్తుంది. అదే మహావదిన స్థానంలో మరో అత్తగారు ఉండుంటే సీత ఇంత ప్రశాంతంగా ఉండేది కాదు రామ్. ఏంటి, సీత ప్రశాంతంగా ఉందా? తనకు మతిస్థిమితం లేదని చెప్పి మనశ్శాంతి లేకుండా చేశారు కదరా. సీతని సమర్థిస్తున్నానని నన్ను అంటున్నారు. మరిప్పుడు మీరు సీత గురించి మాట్లాడుతున్నదేంటి? సీత మీద ఎందుకు మీకందరికీ అంత వ్యతిరేకత? ఇనఫ్! అందరూ మాట్లాడింది, మనసులో అనుకున్నది చాలు. నేను మనసులో అనుకున్నట్టు మహాలక్ష్మికి ఎలా తెలిసిపోయింది? చూడు రామ్, సీత ఇంట్లో ఏం చేసినా పర్వాలేదు, మేము భరిస్తాం. కానీ తను బయటికి వెళ్ళి మన పరువు తీస్తే మాత్రం సహించను. సీత మళ్ళీ బయటికి వెళ్లకుండా చూసుకునే బాధ్యత నీది. తనని రూమ్కి తీసుకెళ్ళు. పూనకం వచ్చిన సీత ఆ కోపంలో మనల్ని ఏమైనా చేస్తుందేమోనని చాలా భయపడ్డాను మహా. సీత ఒంట్లోకి నిజంగానే అమ్మవారు వచ్చారా డాడీ? అది అమ్మవారు కాదు, ఏదో దయ్యం. హారర్ సినిమాలో చూస్తాం కదా, అలాంటిది. అది దెయ్యం కాదు, అమ్మవారు కాదు, పిచ్చి. మనం కొట్టిన దెబ్బకు నిజంగా దాని మైండ్ బ్లాక్ అయిపోయింది. తనేం చేస్తుందో తనకే తెలియకుండా పిచ్చి గొంతులు వేసింది. ఇక నుంచి ఆ సీతతో అలాగే సర్కస్ చేయిస్తాను. రింగ్ మాస్టర్లా ఆడిస్తాను. నిజంగా నాకేం అర్థం కావట్లేదు సీత. నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? మా పిన్ని ఎంత ఫీల్ అయిందో తెలుసా? మీ పిన్ని ఫీల్ అయిందనే మీకు తెలుసు. నా మనసులో ఫీలింగ్ మీకు తెలుసా? నీ మనసులో ఉన్నదంతా నీ పిచ్చి చేష్టలతో బయట పెట్టేస్తున్నావు కదా. ఇంకా నేనేం తెలుసుకోవాలి? మీకు అంత మాత్రమే అర్థమైంది. అలా నేను ఎందుకు ప్రవర్తించానో మీకు అర్థం కాలేదు కదా. నిజంగా నాకేం అర్థం కావట్లేదు సీత. నువ్వు పిచ్చిదానివో మంచిదానివో అర్థం కావట్లేదు. సీత గురించి రాముడికి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుందండి? ముందు నీ గురించి నువ్వు తెలుసుకో సీత. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. నీలో ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేసుకో. నెక్స్ట్ టైం ఇలా పిన్నిని బాధ పెట్టావంటే నేను ఊరుకోను. నాతో చెప్పకుండా ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళకు. నీకిదే నా లాస్ట్ వార్నింగ్. నా వల్ల మీ పిన్ని బాధపడట్లేదండి. మీ పిన్ని వల్ల నేను బాధపడుతున్నాను. నన్ను పిచ్చిదాన్ని చేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, నాతో ఆడుకుంటున్నారు. సీత పల్లెటూరుది, చదువులేనిది, ఏం చేస్తుందిలే అనుకుంటున్నారు. చెప్తా వాళ్ళ సంగతి. నేను తలుచుకుంటే ఏం చెయ్యగలనో చూపిస్తా. ఆ సీతకు రాముడు చెప్తే అగ్ని ప్రవేశం చెయ్యడమే తెలుసు. కానీ ఈ సీతకు తనని ఇబ్బంది పెట్టిన వాళ్లతో అగ్ని ప్రవేశం చేయించడం తెలుసు. చేయిస్తాను. జలజా, జలజా,
వస్తున్నాను. శాలరీ వచ్చింది, నిన్న ఇవ్వడం మర్చిపోయాను. ఇంటి ఖర్చులు కొంచెం. ఇంతే ఇచ్చారేంటి? ఎప్పుడు అంతేగా ఇస్తాను. అప్పుడు మనం ఇద్దరమే ఉన్నాము, ఇప్పుడు ఇంకొక ఇద్దరు వచ్చారు. ఖర్చులు పెరిగిపోయాయి. మెల్లిగా మాట్లాడు. సూర్య మధు ఇంట్లోనే ఉన్నారు, వింటారు. వాళ్ళ గురించే నేను చెప్తుంది. అర్థమైంది. ఎక్స్ట్రా ఖర్చులు ఏం పెరిగాయి? భోజనం ఖర్చుగా పెరిగింది. అవి చాలవా? ఒక్కరు సంపాదించిన దాంతో నలుగురు తినాలంటే మాటలా? మీ తమ్ముడేమో ఏ పని లేకుండా ఖాళీగా తింటూ ఇంట్లో కూర్చుంటున్నాడు. నీ నోటికి అద్దు అదుపు ఉండదా? మెల్లిగా మాట్లాడమంటే ఎందుకు వినిపించుకో? ఇదిగో మొత్తం తీసుకో. వచ్చిందల్లా ఇలా ఖర్చు పెట్టేస్తే రేపొద్దున మనకి పుట్టే పిల్లలకి ఏం పెడతారు? ఇప్పుడు మనకు పిల్లలు పుట్టలేదు కదా, వాళ్ళు పుట్టే వరకు వీళ్ళే మన పిల్లలు అనుకో. సూర్య ఏదో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు, వాడికి జాబ్ వచ్చే వరకు రోజు ఇలా నష్టపెట్టుకో. వాడు వింటే బాగుండదు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సూర్య, నీ జాబ్ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ట్రై చేస్తున్నాను, కానీ ఒక్కటి సెట్ అవ్వట్లేదు. ఎంత టైం పడుతుంది? అది నా చేతుల్లో లేదు. పోనీ నేను ట్రై చేయనా? ఏంటి? నేను కూడా చదువుకున్నాను కదా, ఏదైనా జాబ్కి అప్లై చేస్తాను. నీకు జాబ్ వచ్చే వరకు నేను జాబ్ చేసి సంపాదిస్తాను. అంటే మనం మీ అన్న వదినలకి భారం కాకూడదు కదా. వాళ్ళకి మనం భారమయ్యామా, లేక నేను నీకు భారమయ్యానా? అలా మాట్లాడతావేంటి సూర్య? ఇంకెలా మాట్లాడమంటావు? ఉద్యోగం సంపాదన లేని వాడిని పెళ్లి చేసుకున్నాను, దానికి తోడు ఇప్పుడు వాడికో కాలు కూడా లేదు, ఇక ఉద్యోగం చేయలేడు, దేనికి పనికిరాడు, నేనే సంపాదించి వాడిని పోషించాలి అనేగా నీ అభిప్రాయం? నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు సూర్య. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. నా మీద నీకున్న ప్రేమ కొద్ది కొద్దిగా ఆవిరైపోవడం చూస్తున్నాను. రామ్ లాంటి కోటీశ్వరుణ్ణి కాదని నాలాంటి దరిద్రుణ్ణి పెళ్లి చేసుకున్నావు కదా. ఓ 2 రోజులు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఐశ్వర్యంలో మునిగి తేలొచ్చావు కదా. ఆ మైకం కమ్మేసి నన్ను అవమానిస్తున్నావు. నాకు అలాంటి ఉద్దేశం లేదు. నీ మైండ్లో అదే ఉద్దేశం ఉందని నాకు అర్థమైంది. అక్కడ అందరూ నిన్ను రామ్ భార్య అని అన్నారు కదా. ఆ అదృష్టం మిస్ అయిందని నీ మనసులో గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అయింది. తప్పుగా మాట్లాడుతున్నావు సూర్య, తప్పుగా ఆలోచిస్తున్నావు. నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేశాను. నీ మనసు నేను చదవగలను. తప్పుగా ఆలోచిస్తోంది నువ్వు. నన్ను తక్కువ చేసి అవమానిస్తున్నావు. ఆ రామ్తో నన్ను పోల్చి ఇంకా అవమానిస్తున్నావు. నీ ఇష్టానికి నువ్వేదేదో ఊహించుకోకు సూర్య. నేను నీ భార్యని. నన్ను పోషించాల్సిన బాధ్యత నీ మీదుంది. నీ పరిస్థితిని అర్థం చేసుకుని నేను జాబ్ చేస్తానంటుంటే పెడార్థాలు తీస్తున్నావు. నేను కూడా నిన్ను లవ్ చేశాను. నాకు నీ మీద ఇష్టం ఉంది, కానీ దేని మీద దురాశ లేదు. నాకు అలాగే అనిపిస్తుంది. నీ మాటలు, నీ ప్రవర్తన నాకు అలాగే అనిపించేలా చేస్తున్నాయి.
నువ్వు మారిపోతున్నావు. నాకంతా అర్థమవుతుంది.